హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు నేను మీకు చాక్లెట్ శాండ్విచ్ ఇంకా న్యూటెల్లా శాండ్విచ్ రెండు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం శాండ్విచ్ బ్రెడ్, న్యూటెల్లా, డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకా బటర్ తీసుకోవాలి. మనం డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం ఇలా హాట్ వాటర్లో వేసి కొంతసేపు వదిలేయాలి. ఒక స్పూన్తో దాన్ని బయటికి తీసి ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే చాక్లెట్ మనకు మెల్ట్ అయి ఉండాలి. ఒక బ్రెడ్ తీసుకొని మనం దానికి బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ స్ప్రెడ్ చేసుకొని మంచిగా బ్రెడ్ని మనం అనదర్ సైడ్ తిప్పేసి పెట్టేయాలి. ఇంకో బ్రెడ్ కూడా తీసుకొని దానికి కూడా బటర్ అప్లై చేసి ఫ్లిప్ చేసి పెట్టేయాలి. ఇందాక మనం మెల్ట్ చేసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ని మనం ఇలా బ్రెడ్ పైన మొత్తం అంతా వేసుకొని ఒక స్పూన్తో దాన్ని మొత్తం బ్రెడ్ స్లైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక బ్రెడ్తో దాన్ని క్లోజ్ చేసుకొని ఆ బ్రెడ్కి కూడా మనం పైన ఒక స్పూన్ బటర్ తీసుకొని చక్కగా మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక బ్రెడ్తో మనం న్యూటెల్లా శాండ్విచ్ చేద్దాం. 1 స్పూన్ న్యూటెల్లా తీసుకొని బ్రెడ్ మీద వేసుకొని మంచిగా స్పూన్తో అదంతా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక బ్రెడ్తో మనం ఆ శాండ్విచ్ని క్లోజ్ చేయాలి. దీనికి కూడా మనం ఒక స్పూన్ బటర్ తీసుకొని బ్రెడ్ అంతా బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 శాండ్విచెస్ని మనం టోస్ట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని చాక్లెట్ శాండ్విచ్ని పెట్టేసి ఒక లిడ్ పెట్టి సిమ్లో మనం మంచిగా టోస్ట్ చేసుకుందాం. అనదర్ సైడ్ని కూడా తిప్పేసి మనం లిడ్తో క్లోజ్ చేసుకొని సిమ్లోనే మంచిగా టోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మన క్యాడ్బరీ చాక్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా మనం న్యూటెల్లా శాండ్విచ్ని కూడా టోస్ట్ చేసుకుందాం. సేమ్ ప్యాన్ మీద పెట్టి లిడ్ క్లోజ్ చేసి సిమ్లోనే మంచిగా టోస్ట్ చేసి అనదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేయాలండి. అనదర్ సైడ్ కూడా మంచిగా టోస్ట్ అయ్యాక మన న్యూటెల్లా శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, న్యూటెల్లా శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. మన క్యాడ్బరీ చాక్లెట్ శాండ్విచ్ ఇంకా న్యూటెల్లా శాండ్విచ్ రెండు చాలా ఎమ్మీగా ఉన్నాయి. మా ధన్విన్కి చాలా నచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. లవ్ యూ ఆల్.